అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ టీడీపీపై అనేక అనుమానాలు లేవనెత్తి 2 రోజులైనా ఆ పార్టీ నోరు మెదపటం లేదు. వీఎస్ఆర్ విమానయాన సంస్థ విమానాల కొనుగోలుకు హెరిటేజ్ సంస్థ వందల కోట్ల రూపాయల నిధులు సమకూర్చింది అంటూ సాక్ష్యాధారాలతో చూపించిన స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీ అయి ఉండి కూడా ఇంతవరకు స్పందనే లేదు. అజిత్ పవార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ రోహిత్ పవార్ చేసిన ఆరోపణలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కానీ హెరిటేజ్ సంస్థ కానీ స్పందించకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి వెనుక శక్తులపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ వ్యాఖ్యల్లో నిజం ఉండడం వల్లే టీడీపీ హెరిటేజ్ నోరు విప్పడం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు నామినేట్ చేసిన కె రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేస్తేనే విచారణ పారదర్శకంగా జరుగుతుందంటూ రోహిత్ పవార్ చేసిన డిమాండ్ సహేతుకమైనదేనని స్పష్టం చేస్తున్నారు. నైతికతకు కట్టుబడి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు. నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణీల ఫోటోలను ప్రదర్శిస్తూ రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలు చేసిన పార్టీ స్పందించకపోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వీఎస్ఆర్ వెంచర్స్తో హెరిటేజ్ ఫిన్లీస్ 2023లో కుదుర్చుకున్న ఒప్పందం గురించి రోహిత్ మీడియాకు పూసగుచ్చినట్లు వివరించిన విషయం తెలిసిందే. విమాన ప్రమాదంలో ఒక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి చనిపోతే ఇంతవరకు వీఎస్ఆర్ సంస్థ యజమాని వీకే సింగ్ను అరెస్ట్ చేయలేదని, డైరెక్టర్లు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని, దీని వెనుక రామ్మోహన్ నాయుడు ఉన్నారంటూ రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలే చేశారు. 35 కోట్ల రూపాయల విలువైన విమానానికి 265 కోట్ల బీమా చేయించడం, టాయిలెట్ వెనుక లగేజ్ పెట్టే ప్రాంతంలో పెట్రోల్ క్యాన్లను ఉంచడం, విమానాల్లో సామర్థ్యానికి మించి ఫ్యూయల్ నింపడం, ప్రమాదం తర్వాత తీవ్ర పేలుళ్లు జరగడం, 1100 డిగ్రీల వేడిలో ఉన్న కాలిపోవడానికి అవకాశం లేని బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇందులో కుట్ర ఉన్నదని రోహిత్ పవార్ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని విమానయాన రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫిన్లీస్ వీఎస్ఆర్ సంస్థకు వందల కోట్లలో ఫండింగ్ చేయడం, కంపెనీ వెనుక టీడీపీ కీలక నేతలు ఉండడం వల్లే 2016లో కేవలం 10 కోట్ల టర్నోవర్ ఉన్న వీఎస్ఆర్ కంపెనీ ఇప్పుడు 500 కోట్లకు చేరుకుందని రోహిత్ ఆధారాలతో చెబుతూ ఉంటే టీడీపీ నేతలు, హెరిటేజ్ సంబంధీకులు ఎందుకు బదిలివ్వడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వీఎస్ఆర్ను వెనకేసుకు రావడానికి టీడీపీ ముఖ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్కు ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమని, అందువల్లే తక్షణం ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి ఈ ప్రమాదంపై కుట్ర కోణంలో దర్యాప్తు జరిపించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేయడం సహేతుకమేనని, ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.